నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఒక పారి తెలుగు ట్రేడర్ కష్టపడుతున్నారు, కంజూస్ ఏం లేకుండా ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టేస్తే నేను హ్యాపీ అయిపోతా కదా. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ ట్రేడ్ గైస్. లైవ్ ట్రేడింగ్ చేద్దాం, నిఫ్టీలో చేద్దాం. ఈరోజు 12th March 10:47 అవుతుంది టైం. ఓకే, నేను స్లోగా స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. మొత్తం వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇట్లా అన్ని వీడియోస్ చూసినట్టయితే మీకు నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఈజీగా ట్రేడ్ చేయవచ్చు. ఓకే, సో నిఫ్టీ ఇప్పుడే ఓపెన్ చేశాను, అసలు చూడలే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఆగిన. ఓకే, సో 1 day చార్ట్లో ఓపెన్ చేసుకున్నా. 1 day చార్ట్. 1 minute. ఓకే, 1 day చార్ట్ ఓపెన్ చేసుకున్నా. మార్కెట్ కరెక్ట్ ఇక్కడ నుంచి పడుతుంది అనుకున్నా, పడ్డది. నిన్న ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నా సెల్ చేద్దామా అని చెప్పేసి. చూడండి గైస్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, సో ఇది పెడదాం కరెంట్లీ ప్రస్తుతానికి. ఓకే, సో మీరు చూడండి, మార్కెట్ ఈరోజు కింద పడుతుంది కానీ మ్యాక్సిమం కొన్ని స్టాక్ ప్రైజెస్ పైన ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, మనం ఏం చేద్దామంటే ఒక చిన్న సెల్లింగ్ జోన్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇది సెల్లింగ్ జోన్. చాలాసార్లు అక్కడికి వచ్చి రిజెక్ట్ అవుతుంది కదా, సో అది సెల్లింగ్ జోన్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది, బట్ స్టిల్ మనం 30 day టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 30 daysలో ఏం జరుగుతుంది, కింద పడిని ట్రై చేస్తుంది మార్కెట్. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితే కిందికి పడిపోతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు అనుకోండి, పైకి వెళ్తుంది. ఓకే, 30 day టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది, వేరేదేం సపోర్ట్ నీకు కనిపిస్తలేదు. ఓకే, తర్వాత పడితే ఈడి దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇగో ఈడి దాకా, ఇక్కడ దాకా, ఈ సమయంలో ఇక్కడ దాకా. ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ చేసుకున్నాం. ట్రెండ్ లైన్ అంటే ఏం లేదు కదా, మల్టిపుల్ పాయింట్స్ జాయిన్ కావాలన్నమాట. 1 2 2 జాయిన్ అయింది, బట్ నేను ఇక్కడ 2 దానికే పెట్టేస్తాను, ఎందుకంటే కరెక్ట్ షార్ప్ ఉంది అది. ఓకే, ఇక్కడ పెట్టేసా. ఇప్పుడు మనము 3 charts ఓపెన్ చేసుకుందాం. ఓకే, ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళినా వెళ్తుంది, ఇది బ్రేక్అవుట్ అయితే కిందికి పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఒక కాల్ ఓపెన్ చేసుకుంటా, ఇక్కడ ఒకటి సెల్ ఓపెన్ చేసుకుంటా. 22,400 కాల్ పుట్, 2 ఓపెన్ చేసుకున్నా. రెండింటిని 1 minute షిఫ్ట్ చేస్తా. ఓకే, చలో, ఇది 1 minute అయింది, ఇది 1 minute ఉంది. పుట్టు ప్రీమియం కొంచెం బాగానే పెరుగుతుంది కదా, 56 నుంచి 66. ఓకే, 110 points పెరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే షార్ప్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. నేను రెడీగా పెట్టుకుంటా స్కాల్పింగ్ మోడ్, 225 quantity. ఇది బ్రేక్ అవ్వనివ్వండి. ఓకే, ఇది బ్రేక్ అయ్యేదాకా మనం రిస్క్ తీసుకోలేమన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయిపోతే నేను కొనేసుకుంటా 225 quantity. ఓకే, బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ ఎండ్ అవ్వాలి కింద, అప్పుడు ఫాస్ట్గా కింద పడిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే కష్టం, ఇది కిందికి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో లెట్స్ వెయిట్. మనం చూడండి గైస్, నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఓకే, చూడండి, ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఓకే, చలో, ఈ వచ్చిన జోపు అయితే కిందికి పడిపోతుంది అనిపిస్తుంది గైస్. ఒక రిస్క్ అయితే తీసుకోవచ్చు, బట్ ఐ వాంటెడ్ దిస్ టు బ్రేక్. అప్పుడే ఒక మంచి ఇది ఉంటుంది అనిపిస్తుంది, బట్ ఇది వచ్చిన జోప్ అయితే పడిపోతుంది అనిపిస్తుంది గైస్. చిన్న రిస్క్ తీసుకుంటా అని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది పడితే షార్ప్ ఫాల్ వస్తుంది గైస్. ఇవి చూడండి, ఇప్పుడు ఒక పెద్ద రిస్క్ తీసుకున్నాను నేను. ఎందుకు తీసుకున్నా అంటే ఈ క్యాండిల్ చూసి తీసుకున్నా గైస్, ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ఏమైతే తెలుసా, ఫాస్ట్గా బ్రేక్అవుట్ అయిపోతుంది, అప్పుడు మనకి ఛాన్స్ కూడా దొరకదు మనం ఎంటర్ అవ్వడానికి. సో నేను ఇది చూసి తీసుకున్నా. సపోర్ట్ తీసుకుంటే ఇన్ని సపోర్ట్ తీసుకోవచ్చు, బట్ పడితే మాత్రం స్ట్రాంగ్గా పడుతుంది. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఇది ఉందా, ఈ ఏరియా దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటా, దీనికన్నా కిందికి వెళ్ళిపోతే ఎగ్జిట్ కొట్టేసి ప్లాన్ చేసుకుంటా. ఓకే, దాని కింద క్యాండిల్ ఎండ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి గైస్, ఇది పడ్డది అనుకోండి, ఇది క్రేజీగా లేచిపోతుంది, కానీ సపోర్ట్ జోన్ అయితే ఉంది ఇక్కడ. నేను జస్ట్ ఈ ప్రీవియస్ క్యాండిల్ చూసి తీసుకున్నా. ఓకే, ఈ ప్రీవియస్ క్యాండిల్లో వాల్యూమ్ కూడా కొంచెం ఉంది. కమాన్, 30 daysలో ఏమవుతుంది. ఓకే, ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది చూడండి గైస్. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ నుంచి లేచింది, ఇప్పుడు కూడా 11కి ట్రై చేస్తుంది. ఇది బ్రేక్అవుట్ అయిందంటే కిందికి పడిపోతుంది గైస్. ఐ హోప్ ఇది బ్రేక్అవుట్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇగో ఈరోజు 9:15 క్యాండిల్ పడ్డది. ఇప్పుడు కొంచెం సైడ్ వేస్ అవుతుంది.
ఈ మూమెంట్స్ క్యాప్చర్ చేస్తుంటే అయిపోతుండే. నేను లేట్ అయింది నేను వచ్చేదాకా, బట్ ఇట్స్ ఓకే లేండి. ఓకే కమాన్ బ్రేక్అవుట్ ఈ బ్రేక్అవుట్ అయితే కింద ఈ లైన్ ఉందా ఈడి దాకా వస్తుంది గైస్. మనం ఈ మొత్తం కవర్ చేసుకుందాం, అట్లీస్ట్ సగం దాకా కవర్ చేసుకుందాం. ఓకే ఓకే నైస్. కమాన్ ఫాల్. మీరు చూసుకున్నట్లయితే 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్ ఇప్పుడు. గుడ్ నైస్. బ్రేక్అవుట్ అయితే వచ్చింది, ఇది కంటిన్యూ అయిపోతే వస్తుంది. ఓకే కమాన్ 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. 2000కి నేను ఎగ్జిట్ కొడతా ఆల్మోస్ట్. చలో 1400, 1500, 1500, ఇంకొక 500 కావాలి మనకి. 1800. కమాన్ గుడ్. చూడండి గైస్ 2000 ప్రాఫిట్ నడుస్తుంది. చలో ప్రాఫిట్ బుక్డ్. అట్లుంటాను మనతోని. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. నేను ఇగో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ అమ్మిన 10 పాయింట్స్ అనుకుంటా, 10 or 9 పాయింట్స్ అమ్మిన. స్టాప్ లాస్ ఇంత అనుకున్నా. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది మనది. చూడండి కిందికి వచ్చేసింది. సో 2000 కొంచెం తక్కువ, 1900 రూపీస్ అయింది. స్లోగా చూపించాం మీకు. ఓకే మీకు ఇంతకన్నా ఎవ్వరు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు గైస్. నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళి. ఓకే ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం సెకండ్ ట్రేడ్ చేద్దామంటే ఇదే సేమ్ స్ట్రైక్ ప్రైస్లో చేయొద్దు. ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు 400 కదా ఇది, వేరే స్ట్రైక్ ప్రైస్ కావాలి నాకు. 450లో తీసుకుందాం. ఇంద మనీకి వెళ్ళిపోయి ఇంకా. ఓకే చలో ఇంద మనీకి వెళ్ళిపోయినా. 450 స్ట్రైక్ ప్రైస్. సస్టైన్ అయితే వెళ్ళిపోతుంది గైజ్, ఇది వెళ్ళేటట్టే ఉంది. నేను ఇంకొక ఇది స్టాప్ లాస్ పెద్దగా అయిపోతుంది గైజ్. 7 పాయింట్స్ స్టాప్ లాస్ అయిపోతుంది. చలో ఈ జోన్ ఒకటి ఉంది, ఈ జోన్ బ్రేక్ అవుతుంది చూద్దాం. ఓకే ఆల్రెడీ మూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం రిస్క్ తీసుకోలేము, ఎందుకంటే కిందికి పడితే షార్ప్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఎట్లా? సో లెట్స్ వెయిట్ కొంచెం సేపు. చూస్తున్నట్లయితే పడిపోతుంది అనిపిస్తుంది కదా. చూడండి ఇది వచ్చిన జోప్ అయితే వీడి దాకా టచ్ అయిపోతుంది. వచ్చిన ఫార్మాట్ అట్లుందన్నమాట. చూద్దాం కొంచెం కిందికి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఎట్లన్నా సెల్లింగ్ జోన్ ఉంది కదా అని ఆగుతున్నా. ఓకే ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది, ఇంకా 2 ట్రేడ్ చేసి నేను డే ఎండ్ కొట్టేస్తా. ఓకే ఒకవేళ క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి, సమ్వేర్ అండ్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇది జోన్ లోపలికి వెళ్ళిపోతే కొంచెం కష్టమైపోతుంది. జోన్ లోపలికి వెళ్ళకపోతే అంటే మనకు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం కిందికి వచ్చినా నేను తీసుకుంటా, డిపెండింగ్ ఆన్ మన ఇండెక్స్ సిట్యువేషన్స్ బట్టి. పడే ఛాన్స్ అయితే ఉంది గైస్, ఇంకా పడే ఛాన్స్ ఉంది. ఈ సెల్లింగ్ జోన్ ఒక్కటి మనకి టెన్షన్ పెట్టవచ్చు, బట్ అది లేకపోతే వెళ్ళిపోతుండే ఈ టైంకి. చెప్పలే గైస్, ఇది బ్రేక్అవుట్ అయితే మనకు టైం ఫ్రేమ్ ఇవ్వదన్నమాట, రబక్కమని వెళ్ళిపోతుంది. ఓకే అది ఇంకా 3 సెకండ్స్ ఉంది. ఓకే క్యాండిల్ ఎండ్ అవుతుంది గైస్, తీసుకుందాం అనుకుంటున్నా, బట్ కొంచెం వెయిట్ చేద్దాం ఆగండి. ఇది కొంచెం కిందికి వచ్చే తట్టే ఉండి. ఓహోహో షార్ప్ మూమెంట్, షార్ప్ వస్తుంది గైస్, అంటే ఇట్లా రబక్ మన వస్తుంది. ఒక రిస్క్ తీసుకుంటా మళ్ళీ అనిపిస్తుంది, కానీ ఆగండి, ఇది ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. కొంచెం వెయిట్ చేద్దాం ఆగండి. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే కొనుక్కోవచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే ఇది కొంచెం మీరు చూడండి కొంచెం రివర్స్ అనేది కిందికి పడిపోతుంది. సో నేను ఆ ఛాన్స్ దీనికి ఇద్దాం అనుకుంటలేను, వెయిట్ చేద్దాం ఆగండి. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్రేజీ పడ్డది మార్కెట్, ఇంకా ఈడి దాకా పడినా పడుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. దీని సెకల్ చూస్తుంటే కింది పడేటట్టే ఉంది గైస్, రిస్క్ తీసుకుందామంటారా? సెల్లింగ్ జోన్ ఉంది కదా, సో వెయిట్ చేద్దాం లేకపోతే. ఓకే ఇట్లనే ఉంటుంది గైస్, డెసిషన్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. జస్ట్ ఏంటంటే ప్రాసెస్ డిసిప్లిన్ ఫాలో అయిపోవాలి అంతే. ఓకే ఓకే సపోర్ట్ తీసుకుంది, ఇది ఇప్పుడు పైకి లేస్తే షార్ప్ లేస్తుంది. ఒక్కొక్కసారి చెప్పలేము చూడండి. దీని ప్రీమియం పెరుగుతలే ఎందుకో, 400 కాల్. ఇక దీని ప్రీమియం చూడండి చాలా స్లోగా ఉంది. ఓకే కిందికి వచ్చింది గైస్, నేను ఇక్కడ రిస్క్ తీసుకుంటా. పుట్లో ఇక్కడ నుంచి ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చినా నేను రిస్క్ తీసుకుంటా. ఇంకొంచెం కిందికి రానివ్వండి, ఇంకొంచెం కిందికి రానివ్వండి, ఇంకొంచెం రా, ఇంకొంచెం రా, కిందికి రా. ఇగో ఈడ తీసుకుంటున్నా, పుట్టు బై చేసా గైస్.
ఓకే, ఇప్పుడు చూడండి నా స్టాప్ లాస్ చాలా చిన్నదా, ఇగో ఈ జోన్ కన్నా కిందికి వచ్చేసి నేను ఎగ్జిట్ కొట్టేస్తా కళ్ళు మూసుకొని. ఓకే, చలో 400 ప్రాఫిట్ నడుస్తుంది. కమాన్, ఈఎంఐ నుంచి సపోర్ట్ తీసుకో సపోర్ట్ తీసుకో. ఎస్ కమాన్, 500 ప్రాఫిట్ అయింది గైస్ ఈ ట్రేడ్లో. గుడ్. 700 గుడ్. 800 గుడ్. 880 కమాన్. దీనికన్నా పైనకి వచ్చేసిందంటే వెళ్ళిపోతుంది పైకి. 700. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓవరాల్ 2700 ప్రాఫిట్ నడుస్తుంది. ఇది నా సెకండ్ ట్రేడ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, కింది సైడ్ షార్ప్ ఫాల్ వస్తుంది. కింది సైడ్ ఇది బ్రేక్అవుట్ అయితే చలో 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. ఇది సెకండ్ ట్రేడ్లో. గుడ్. ఇడి దాకా రా. కమాన్. గుడ్. ఓకే, 1200. ఎస్ వచ్చింది. 1500, 1600. ఈ సెల్లింగ్ జోన్ కొంచెం డేంజర్ ఉంది, ఇక్కడ దాకా ట్రై చేస్తాను నేను. కమాన్. సపోర్ట్ తీసుకుంది మళ్ళా. బ్రేక్అవుట్ అయ్యేటట్టే ఉంది. ఓవరాల్ ప్రాఫిట్ 3000 నడుస్తుంది గైస్. 2900. నా అంచనా ప్రకారం ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిపోతుంది గైస్. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, చూద్దాం. నేను ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. చూద్దాం. ఇప్పుడు నా స్టాప్ లాస్ కొంచెం తగ్గించేస్తాయి, ఈడికే పెట్టుకుంటా. ఓకే, ఇంకా కింది దాకా నేను హోల్డ్ చేసుకోను. ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ వచ్చేసింది ఆల్మోస్ట్ అనేటప్పుడు మన రివర్స్ అయితే అనిపిస్తే స్టాప్ లాస్ చిన్నగా చేసేయాలి గైస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్టాప్ లాస్ అంత పెద్దనే పెట్టుకోవద్దు. స్టాప్ లాస్ ఎప్పుడు చిన్నది ఉండాలి, ప్రాఫిట్ ఎప్పుడు పెద్దగా ఉండాలి. ఓకే, ఒకవేళ మనం స్టాప్ లాస్ని పెద్ద చేసుకుంటే మనకు కొంచెం ప్రాఫిట్ రాగానే మళ్ళీ స్టాప్ లాస్ని చిన్నగా చేసేయాలన్నమాట. టెంపరీకి మీరు పెద్ద స్టాప్ లాస్లు పెట్టుకోవచ్చు, మళ్ళీ చిన్నగా చేసేయాలి ఇమీడియట్గా, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ గేమ్ కాబట్టి. ఓకే, 1600. గుడ్. ఈ కింద ఈ లైన్ గీసిన చూడండి గైస్, ఈ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే వెళ్ళిపోతుంది ఇది కిందికి. జస్ట్ ఏంటంటే అది ఆగొద్దు. ఆగితే ఏమవుతుంది అంటే సైడ్ వేస్ అయిపోయింది అనుకోండి, ప్రీమియం కింది పడిపోతుంది. అది మనకి నెగిటివ్. సపోర్ట్ తీసుకుంది గైస్. ఇట్లా గ్రీన్ క్యాండిల్ అయితే కొంచెం రిస్క్, బట్ ఏదట్లనే ఇది డోజీ క్యాండిల్ లాగానే ఉంది చూడండి. ఇండెసిషన్ అంటే సెల్లర్స్ కూడా ఉన్నారు, బయర్స్ కూడా ఉన్నారు. సో అది మధ్యలో అయిపోయింది. కమాన్. ఇప్పుడు చూడండి గైస్, దీని కింద రావాలి ఇది. ఇప్పుడు దీని కింద వస్తే ప్రీమియం పెరుగుతుంది, లేదంటే కష్టం. ప్రాఫిట్ మొత్తం తినేసింది మనది. 1000 రూపీస్ ఉండే ప్రాఫిట్. ఇక్కడ ఉన్న 22,407 ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అయిందంటే మనకి కిందికి పడిపోతుంది. ఆ పడినప్పుడు దాన్ని క్యాప్చర్ చేద్దాం మనం. ఓకే, పేషెన్స్ ఈజ్ ద కీ. ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వస్తుంది? 10-11 పాయింట్స్. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది గైస్, బ్లైండ్గా కొట్టాల్సి వస్తుంది. ఓకే, ఎగ్జిట్ 450కి ఎగ్జిట్ కొట్టేసిన.
హోల్డ్ చేసుకునేది ఉండే, ఎందుకంటే ఇంకా సెకండ్స్ లోపల ఇక్కడ ఎండ్ అవ్వాలని వెయిట్ చేస్తుండే, కానీ నాకు వద్దనిపిస్తుంది. ఎందుకు తెలుసా, ఇది జోన్ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు జోన్ లోపలికి వెళ్తే పైన సైడ్ స్పైక్ కొడతా అనమాట, నాకు అది వద్దనిపించింది. ఇంకొక ట్రేడ్ ఉంది కదా, ఆ లాస్ట్ ట్రేడ్ చేసి డే ఎండ్ చేద్దాం. ఓకే ఓకే పడుతుంది, గుడ్. మళ్ళీ సేమ్ స్ట్రైక్ ప్రైస్లో మనం ప్లాన్ చేద్దాం గైస్. ఓకే గైస్ నేను కొనుక్కుంటున్నా మళ్ళా. ఓకే ఇది నా లాస్ట్ ట్రేడ్. ఓకే సేమ్ ట్రేడ్, ఇంకా మనది 2600 ప్రాఫిట్, 1800 ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే 1800 2000 కమాన్, అది నేను దీనికోసమే వెయిట్ చేస్తుండే. కమాన్ 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 కమాన్, ఇక్కడ ఆగకు, స్పైక్ కొట్టు పైకి. అట్లీస్ట్ ఇక ఈడి దాకా వచ్చినా నేను ఎగ్జిట్ కొట్టేస్తా గైస్, ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది చూడండి. పుట్టు సైడ్ బాగానే ఉంది, కొంచెం మూమెంట్స్ మంచిగా వస్తుంది పుట్టు సైడ్. జస్ట్ ఏంటంటే ఇగో ఈ జోన్, ఇక్కడ జోన్ క్రియేట్ చేసింది, ఇది బ్రేక్అవుట్ అవ్వాలి ఇప్పుడు. ఓకే 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 1000 గుడ్. వావ్ 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 వావ్, చలో బ్రేక్ చేయి, బ్రేక్అవుట్ చేయి. క్రేజీ ఇంకొక మనకు 2000 కావాలి. బ్యాక్ వెళ్ళకరా నాయన, అమ్మ 7 దాకా వచ్చింది, బ్యాక్ వెళ్తుంది. కమాన్ ఇప్పుడు చూడండి గైస్, ప్రాఫిట్ 2900 2800. కమాన్ బ్రేక్అవుట్ కొట్టు గట్టిగా. చిచ్చా బ్రేక్అవుట్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చిండు. ఈ సెల్లింగ్ జోన్ కొంచెం డిమాగ్ ఖరాబ్ చేస్తుంది గైస్. కమాన్ ట్వంటీ సెకండ్స్ ఉంది గైస్, దీనికన్నా పైన ఉంటే రిస్క్. ఇది కింద పడితేనే మన ప్రీమియం పెరుగుతుంది. ఓకే ఓకే కమాన్ ఇప్పుడు బ్రేక్ చేయి కొట్టు, బ్రేక్ కొట్టు. ఇది బ్రేక్ చేస్తే చాలా పైకి పోతుంది గైస్. ఓకే ఆల్మోస్ట్ బ్రేకింగ్ దగ్గర ఉంది. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ 3400 రూపీస్ నడుస్తుంది. కమాన్ బ్రేక్ చేయి. కొట్టు పైకి కొట్టు. కొట్టురా స్వామి. మొత్తం రివర్స్ వస్తుంది అమ్మ. ఇది జస్ట్ ఈ జోన్ చెప్పాను కదా గైస్, ఈ జోన్ కొంచెం దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. ఇది బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది మన ప్రీమియం, కానీ ఆ జోన్ కొంచెం టెన్షన్ పెడుతుంది మనల్ని. I think I need to book profit here. చిన్న ప్రాఫిటే 200 చేంజ్. ఎగ్జిట్ కొట్టేసిన గైస్. ఎందుకంటే నాకు ఈ 15 EMI దగ్గర వెయిట్ చేసేది ఉండే దీనికన్నా కింద, బట్ వద్దనిపించింది. ఎందుకంటే ఈ జోన్ మనకి టెన్షన్ చేస్తుంది. ఇగో పక్కా బ్రేక్అవుట్ అవుతుంది గైస్, మీరు ఈవినింగ్ లోపల చూడండి, నాకు తెలిసి బ్రేక్అవుట్ అవుతుంది. లేదంటే పైకి వెళ్తే ఇది ఈ స్ట్రాంగ్ ఉంది. అయ్యా దీని ప్రీమియం అంతా కాసే మూవ్ అవ్వట్లేదు, పుట్టు ప్రీమియం, కాల్ ప్రీమియం సారీ. ఓకే ఓహో పడిపోయింది కింద. ఓకే పర్లేదు గైస్, నేను డే ఎండ్ చేస్తా.
3000 దాకా ప్రాఫిట్ చూపించుండే, కానీ నేను 1800కి ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను. నాకైతే నిజంగా చెప్తున్నా, ఈ ట్రేడింగ్ వీడియో చాలా లెర్నింగ్ ఉంది. మీరు అనుకోవచ్చు, అరే 3000 చూసిన తర్వాత ఇప్పుడు ఆగదు మన బ్రెయిన్. ఎట్లా తెలుసా, అరే ఇంకొకటి చేద్దాం, అరే పుట్టు సైడ్ తీసుకుందాం, కాల్ సైడ్ తీసుకుందాం. ఇదే చేసే తప్పు, గుర్తుపెట్టుకోండి. అట్లా చేస్తే మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా 3 అంటే 3 ట్రేడ్లు, 5 అంటే 5 ట్రేడ్లు చేసి ఇగో ఇట్లా క్లోజ్ చేసేసి ఇది బంద్ చేసేయాలి. అప్పుడు సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్. 3 అంటే 3 ట్రేడ్లు చేసాం, 1 2 3. ఫస్ట్ ట్రేడ్లో మనకి 1900 దాకా ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ట్రేడ్లో మనకి 400 రూపీస్ లాస్ వచ్చింది. థర్డ్ ట్రేడ్లో 3400 దాకా వెళ్ళింది, కానీ నేను ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. ఇప్పుడు కొంచెం పెద్ద ప్రాఫిట్ బుక్ చేసుకుందామని చెప్పేసి, అట్లీస్ట్ 10 పాయింట్స్ బుక్ చేసుకోవాలి కదా అని చెప్పేసి, కానీ అది బుక్ చేసుకోకుండా ఇప్పుడు 142 రూపీస్ లాస్ వచ్చింది. టోటల్ 1826 రూపీస్ ప్రాఫిట్ ఈరోజు. ఓకే, డే ఎండ్ చేస్తున్నా గైస్. థ్యాంక్ యూ సో మచ్. టెలిగ్రామ్లో జాయిన్ కానీ వాళ్ళు జాయిన్ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇప్పుడు ఇట్లా ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మార్కెట్ చూడదు. మార్కెట్ చూస్తే మనం టెంప్ట్ అయిపోతాం అనమాట, మళ్ళీ తీసుకోబుద్ది అవుతుంది. సో అది జాగ్రత్తగా అదొకటి ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్. తెలుగు ట్రేడర్ ఏజే సైనింగ్ ఆఫ్.